శ్రీమతి ఎంఎన్ కుమారి గారు, నాగరాజ్ కుమారి గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేడం గారు దివ్యాంగులపై ఉన్న ప్రేమతో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేసిన పాఠశాల కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి మీ పాత్రికేయ మిత్రుల సమావేశం దేనికి ఏర్పాటు చేశారనేది మేడం గారు చక్కని విశ్లేషణ ఇస్తారు. నా పేరు ఎంఎన్ కుమారి, ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ సొసైటీ. ఇది 1986లో స్థాపించడం జరిగిందండి. నేను వికలాంగులకి, మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఆటిజము, ఏడిహెచ్డి వగైరా ఇలాంటి దివ్యాంగుల కొరకై సర్వీస్ చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా సర్వీసెస్తో పాటు మేము NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి న్యూఢిల్లీ MHRD అండర్లో ఉందండి. అది వారు మాకు 10th క్లాస్కి అక్రెడిషన్ ఇవ్వడం జరిగింది, అంటే రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గత 4 సంవత్సరాలుగా మేము ఎన్నో ఆ పిల్లలకి సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మీడియా పరంగా ఇలాంటి పిల్లలు రకరకాల చోట్ల చాలా పల్లెటూళ్ళల్లో కూడా ఉంటున్నారు, వాళ్ళకి విద్య అందటం లేదు. అది అందాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ NIOS గురించి తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను. అయితే దీంతో పాటు మేము స్లో లెర్నర్స్, డ్రాప్ అవుట్స్ కూడా మేము చేస్తున్నామండి. అంటే IQ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళకి కూడా మేము ఇందులో తీసుకుని ఈ పరీక్షకి పంపించడం జరుగుతుంది. ఇది మళ్ళీ పరీక్ష పూర్తయిన తర్వాత 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడితో ఆగిపోవక్కర్లేదు. వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళకి అర్హత ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వారితోనే జరుగుతుంది ఇది. దీంట్లో పాటుగా మాకు వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉందండి. థెరపీస్ ఉన్నాయి. థెరపీస్ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, దీంతో పాటుగా దీంట్లో ఒక టీమ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్, డాక్టర్స్, థెరపిస్టుల సహాయంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనిలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషను, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, ఫైన్ మోటారు, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇలాంటివి అంటే ఏ చైల్డ్కి ఏది అవసరమో దాన్ని మాత్రము అందజేస్తూ ఉంటామండి. వొకేషనల్ ట్రైనింగ్కి వస్తే ఇందులో మేము ముఖ్యంగా కంప్యూటరు ట్రైనింగ్, అగరబత్తి మేకింగ్, జూట్ బ్యాగ్స్, క్యాండిల్ మేకింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, పేపర్ బ్యాగ్స్, ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్ కూడా. ప్రీ వొకేషనల్ ఇన్ ద సెన్స్ 14th ఇయర్లో స్టార్ట్ చేస్తాము. అది వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి వచ్చేటట్టుగా తయారు చేసి వాళ్ళని నిష్ణాతుల్ని చేసి రిలొకేట్ చేస్తాం, వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేట్ చేస్తాం వాళ్ళని మళ్ళీ. అంటే వాళ్ళకి ఎలాగైనా సరే ఆ వృత్తి విద్యలో వాళ్ళకి నైపుణ్యత సంపాదించాలి అన్నది మా కోరిక. అలాగే డేటా ఎంట్రీ కానివ్వండి, ఇంకోటి ఇట్లాంటివి కూడా మేము కంప్యూటర్ పరంగా కూడా మేము వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ రకంగా వాళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళని ఇంకొకళ్ళకి బర్డెన్ కాకూడదు అనే ఉద్దేశంతో సంకల్ప శుద్ధిగా మేము పనిచేస్తున్నాము. దాన్ని మా పేరెంట్స్ కూడా ఎంతో సహకరించారు. ఇంతకాలం మేము దీన్ని చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా మా పేరెంట్స్ సర్కిల్ కూడా మాకు చాలా వాళ్ళందరూ కూడా సహకరించారు. లోకల్గా ఉన్న దాతలు కొంతమంది సహకారంతో మాత్రమే మేము చేయగలుగుతున్నాము. ఇది 37వ సంవత్సరం అండి మాకు ఇప్పటికి, 37 సంవత్సరాలుగా. కాకపోతే చాలని అద్దె వాసంలో మేము ఉండటం జరుగుతుంది. మాకు కనుక ఏదైనా షెల్టర్ ఏర్పాటు జరిగినట్టయితే ఇంకా బాగా దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకా ఎంతోమందిని మేము రిహాబిలిటేట్ చేసి వాళ్ళందరినీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయగలుగుతాము. ఎంతోమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాము. బయట వాళ్ళు ఎవరికి బర్డెన్ కాకుండా చూడాలన్నది మా మెయిన్ సంకల్పం అండి. మాది పెద్దవాళ్ళతేరులో ఉందండి స్కూలు, డే స్కూల్. ఇది ఆర్ఫనేజ్ ఉందండి. వికలాంగులలోనే వీళ్ళలో స్ట్రీట్ చిల్డ్రన్, పూరు, ఆర్ఫన్ కిడ్స్, ఓన్లీ గర్ల్స్ రన్ చేస్తున్నారు రైట్ నౌ. గత 10 సంవత్సరాల క్రితం నాకు అబ్బాయిలకు కూడా ఉండేది. మొత్తం 48 మందికి నేను 15 సంవత్సరాలు చేశాను. ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇల్లు దొరకలేదు. ఇప్పుడు కూడా నేను చాలా చిన్న షెల్టర్లో, ఇరుకు సెంటర్లో ఉన్నాను పిల్లల్ని పెట్టుకుని. అయితే నేను అది 20 ఏళ్ళగా నేను మన గవర్నమెంట్లో కూడా పెండింగ్లోనే ఉంటుంది, నాకు జరగలేదు, పొందలేకపోయాము.
ఇప్పుడు మేము ఎలాగైనా షెల్టర్ని క్రియేట్ చేసుకుని ఒక షెల్టర్ చేసుకుని ఈ పిల్లలందరికీ ఇంకా బాగా రాణించేటట్టు చేయాలనే ఉద్దేశంతో దాతలను ఆశ్రయించాను. ఇప్పుడు ఆ దాతలందరూ కూడా సహకరించి వారు వీళ్ళకి ఒక షెల్టర్ క్రియేట్ చేసినట్టయితే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్.